ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10:45 తోటబావి వద్ద మల్లికార్జున స్వామి, బలిజమేడల దేవి, గొల్లకేతమ్మల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం ఈ కళ్యాణం జరపనున్నారు. వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్థులు, వధువులు బలిజమేడల దేవి, గొల్లకేతమ్మ తరపున మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా 29-30వ తేదీలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 29న ఆదివారం ఉదయం 5 గంటలకు దృష్టి కుంభం, 10:45 కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. 30న సోమవారం ఉదయం 9 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, మహాగలహారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు జరుగుతాయి. మల్లన్న కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పుస్తే, మెట్టెలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అందజేయనున్నారు. ముసలిళ్లను కూడా గట్టిగా పట్టుకోగలరు. స్వామివారి భక్తులకు గ్యార పన్ను పెట్టున్నా మీ ఉద్యోగానికి వెళ్ళగలరు. మల్లన్న కళ్యాణోత్సవానికి సుమారు 30,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. తోటబావి వద్ద జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలతో పాటు ఎల్ఈడీ స్క్రీన్స్ సైతం సిద్దం చేస్తున్నారు. కళ్యాణ వేదికపైన మంత్రులు, ఎమ్మెల్యేలకు, వేదిక పక్కన వీవీఐపీలకు, సామాన్య భక్తులు కూర్చునేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా రాజగోపురం నుంచి హనుమాన్ ఆలయం వరకు క్యూ లైన్స్ పై చలువ పందిలు సిద్దం చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్, ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలను 4 సెక్టార్లుగా విభజించి 300 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 80 సీసీ కెమెరాలను సిద్దం చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. వీఐపీల వాహనాలు తోటబావి ఎడమవైపు, చేర్యాల, కిష్టంపేట నుంచి వచ్చే వెహికల్స్ ను బస్టాండ్ సమీపంలో, కొండపోచమ్మ దేవాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. కళ్యాణోత్సవాలు ముగిసిన తర్వాత జనవరి 2వ వారం నుంచి 3 నెలల పాటు మహాజాతర జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 3 నెలల్లో 10 వారాల పాటు జరిగే మహాజాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. మహాజాతరలో భాగంగా 29న కళ్యాణం, జనవరి 19న పట్నం వారం, 26న లష్కర్ వారం, ఫిబ్రవరి 26 శివరాత్రిన పెద్దపట్నం, మార్చి 23న అగ్నిగుండాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముసలిళ్లను కూడా గట్టిగా పట్టుకోగలరు. స్వామివారి భక్తులకు గ్యార పన్ను పెట్టున్నా మీ ఉద్యోగానికి వెళ్ళగలరు. Thank you.